ఈనాడు సాక్షినేమో ఏదో విశాఖ జైలుకి సంబంధించి అధికారి రవికిరణ్ చర్యలు తీసుకున్నారు అని రాస్తే, జ్యోతి డిఫరెంట్ ఆస్పెక్ట్లో రాసుకుంటే రాష్ట్రంలో 4 సెంట్రల్ జైళ్లు, 8 జిల్లా జైళ్లు, ఇతర సబ్ జైళ్లు కలిపి మొత్తం 129 కానీ 79 జైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలో 8,000 మంది వరకు రిమాండ్ శిక్ష పడ్డ ఖైదీలు ఉన్నారు. వివిధ నేరాల్లో శిక్షలు పడిన ఖైదీలను సంస్కరించి సాధారణ జనజీవన స్రవంతిలో కలిపేలా చేయడమే జైలు శాఖ పని. రాష్ట్రంలోని పెద్ద జైళ్లలో ఒకటైన విశాఖ సెంట్రల్ జైలు సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారు. అక్కడ ఖైదీల పొట్టగొట్టి జైలు నిర్వహణలో భారీగా డబ్బులు మిగిలించి ప్రతి నెల మామూలు కోసం ఇండెంట్ పెట్టిన ఉన్నతాధికారి అంచనాలను అందుకోలేకపోయిన అధికారి మీద అభియోగాలు సృష్టించి తప్పించారు. జైలు శాఖలో జూనియర్ అయిన ఒక అధికారిని తెచ్చి అక్కడ నియమించారు. అనంతపురం, కడప, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, విశాఖలో సీనియర్ అడిషనల్ ఎస్పీలు ఉండగా జూనియర్ని తీసుకురావడం వెనక ఉద్దేశం ఇదేనే జైలు శాఖలో చర్చ జరుగుతోంది అంటూ వార్త రాసుకొచ్చింది జ్యోతి. దీన్ని బట్టి ఎవడో పదవి కోరుకున్నటువంటి వాడికి ఎవడికో రాలేదనుకుంటా ఇందులో. రెండవది ఏంటంటే, ఖైదీలను అత్యంత దారుణంగా హింసించి జీవితాంతం జీవోత్సవాలుగా మార్చే అలవాటు ఉన్న ఒక అధికారి ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఓపెన్ ఎయిర్ జైల్లో జీవిత ఖైదీ అనుభవిస్తున్న ఒక ఖైదీని సారు తన ఇంట్లో పనికి వాడుకుంటున్నారు, ఆ ఖైదీ పనులు సరిగ్గా చేయడం లేదంటూ లాఠీ తీసుకుని చితకబాదారు. గతంలో నెహ్రూ జిల్లా సూపరింటెండెంట్గా పనిచేస్తున్న సమయంలో తన ఇంట్లో పనిచేస్తున్న ఒక ఖైదీ సరిగ్గా చేయడం లేదంటూ చిత్రహింసలు పెట్టారు. లాకప్లోకి లాక్కొచ్చి దుస్తులు విప్పేసి మలద్వారంలో కర్ర జొప్పించినట్టు ఆరోపణలు వచ్చాయి. గతంలో కూడా ఆయన మీద తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. రాయలసీమకు చెందిన ఈ అధికారి వైసీపీ ప్రభుత్వంలో ఒక మంత్రికి సమీప బంధువు. అప్పట్లో వివేక హత్య కేసు నిందితులు కడప జైల్లో ఉండటంతో వైసీపీ ప్రభుత్వం ఆయన వాడుకుంది. నిందితులను తెలంగాణ జైలుకి తరలించాక ఎన్నికలకు ముందు రాజమండ్రికి బదిలీ చేసింది. ఆ వార్త తెలిసిన వెంటనే సిబ్బంది యూనిఫామ్తోనే కడప జైలు ముందు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకుని స్వీట్లు తినిపించుకున్నారు. ఇప్పుడు విశాఖ సెంట్రల్ జైలు 900 మంది ఖైదీలకు మాత్రమే చోటుంది. అయితే అధికారులు 50% అదనంగా కుక్కేశారు. అక్కడ రాష్ట్రంలో ఎక్కువ మంది ఖైదీలు 2,000 ఉన్నారు. ఇతర జైళ్లకు పంపేందుకు కనీస ప్రయత్నాలు చేయట్లేదు. కేంద్ర కారాగారంలోకి సిబ్బంది టిఫిన్ క్యారియర్లలో గంజాయి తీసుకెళ్తున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. దీని మీద విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు బ్యారెక్లోకి అనధికారికంగా సెల్ ఫోన్లు చేరుతున్నాయని గుర్తించారు. జైలు సూపరింటెండెంట్తో పాటు మరో అధికారిని సస్పెండ్ చేశారు. వర్గపోరు, ఆర్థిక వివరాలు ఆ ఇద్దరు అధికారుల సస్పెన్షన్కి కారణమని జైలు శాఖ సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో జైల్లోకి వార్డర్లు భోజనం క్యారియర్లు తీసుకెళ్లనివ్వకుండా కొత్తగా వచ్చిన జైలు అధికారి అడ్డు చెప్పారు. 2 వార్డర్లను తనిఖీ పేరుతో ఖైదీల ముందు దుస్తులు ఇప్పించి నగ్నంగా కూర్చోబెట్టారు. రిమాండ్ లేదా శిక్షపడ్డ ఖైదీలు మొదటిసారి జైలుకు వచ్చినప్పుడు రహస్యంగా ఏమైనా బ్లేడ్ లాంటివి వాడుతూ దాచుకున్నారనే అనుమానంతో తనిఖీ చేస్తారు. ఖైదీల మాదిరిగా తమను అవమానకరంగా దుస్తులు ఇప్పించి వాళ్ళ ముందే నగ్నంగా నిలబెడితే విధులు ఎలా నిర్వర్తించాలన్న 2 తోటి సిబ్బంది వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల వేధింపులతో విసిగిపోయిన సిబ్బంది శనివారం సాయంత్రం ఆందోళనకు దిగారు. వారికి కుటుంబ సభ్యులు, పిల్లలు తోడవడంతో వివాదం ముదిరింది. వెంటనే రంగంలోకి దిగి చాకచక్యంగా సమస్యను పరిష్కరించాల్సిన జైలు శాఖ ఉన్నతాధికారులు మీనమాషాలు ఎక్కించారు. కనీసం అటువైపు కూడా వెళ్ళలేదు. నిరసనకు దిగిన 35 మంది సిబ్బందిని జైలు సూపరింటెండెంట్ విధులకు దూరంగా పెట్టేశారు. విశాఖపట్నం సెంట్రల్ జైలు వివాద నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేయాలని లెగిసే ఆదివారం ఉదయం సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో జైలు ముందు నిరసనకు దిగారు. వేధింపులు భరించలేమని, జైలు మాన్యువల్ ప్రకారం డ్యూటీలు చేసేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. అప్పటికైనా మేల్కోవాల్సిన ఉన్నతాధికారులు మరింత మంటరాజేసిన నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమ జిల్లాలోని జైళ్లలో పనిచేస్తున్న వార్డుల్లో 35 మందిని ఆదివారం అనూహ్యంగా విశాఖ సెంట్రల్ జైలుకి, అదేవిధంగా విశాఖ జైలు నుంచి 31 మందిని రాయలసీమ జిల్లాకు అటాచ్మెంట్ చేశారు. 66 పేర్లతో కూడిన జాబితాను జైలు శాఖ విడుదల చేసింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో జైళ్లలో నిరసనలు మరింత ఊపందుకున్నాయి. విశాఖలో తప్పు జరిగితే అందుకు కారణాలు విశ్లేషించి తప్పు సరిదిద్దాల్సిన ఉన్నతాధికారులు తమనెందుకు బలిపశువులు చేస్తున్నారని మండిపడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.